ఏ రాజకీయ నాయకుడు మతాన్ని కానీ కులాన్ని కానీ ప్రాంతాన్ని కానీ ఉద్ధరించడో. వాడి రాజకీయ పార్టీ, వాడి రాజకీయ అవసరాలు, వాడి రాజకీయ నాయకులు మాత్రమే వాడికి కావాలి, వాడి పార్టీ నాయకులు మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే, జరుగుతుంది అమ్మాయిల మీద అకృత్యాలైతే బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీలో ఉండే లోకల్ క్యాడర్ చేసినప్పుడు బీజేపీ అధిష్టానం ఎలాంటి రియాక్షన్ ఇచ్చింది? బ్రిజ్ భూషణ్ కేసులో కావచ్చు, ఉన్నావ్ కేసులో కావచ్చు, మీరు ఒక్కసారి చూడండి. జరిగినది హిందూ మహిళల మీద, అయినా చేసింది బీజేపీ వాడైతే వాడేం మాట్లాడడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కశ్మీర్లో జరిగిన ఒక రేపుకి సంబంధించి ర్యాలీలు చేస్తారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఆపోజిట్ గా ఉన్నది అమ్మాయి, ముస్లిం అమ్మాయి కాబట్టి. చేసింది బీజేపీ నాయకుడు కాకుండా హిందూ అమ్మాయి అయితే అప్పుడు వీళ్ళందరికీ ఆడపిల్లల మాన ప్రాణాలు గుర్తొస్తాయి. సేమ్ అప్లైస్ టు తృణమూల్ కాంగ్రెస్. అక్కడ జరుగుతున్నది బెంగాల్ విమెన్స్ మీద అయినా సరే, ఎవరి మీద అయినా సరే, వాళ్ళ పార్టీ వాళ్ళైతే వాడు ఏం మాట్లాడడు. కాంగ్రెస్ అయినా, టీడీపీ, వైసీపీ, ఎవ్వడికైనా ఇదే వర్తిస్తుంది. మీరు జరిగిన ప్రతి రేపు వెనకాల, జరిగిన ప్రతి అఘాయిత్యం వెనకాల మీరు వెళ్ళి చూస్తే ఏ రాజకీయ నాయకుడు వాడి పార్టీ మెంబర్ మీద యాక్షన్ తీసుకోడు. తీసుకుంటే అది మొత్తం అయిపోయినాక పార్టీకి డ్యామేజ్ జరుగుతుందంటేనే తీసుకుంటాడు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ ప్రజాప్రతినిధి మీ కులాన్ని కానీ మీ మతాన్ని కానీ కాపాడడో. మీరు ఒకవేళ అలా అనుకుంటే మీ అంత ఎదవలు ఇంకెవడో లేడు.